ప్రార్థన చేసేమంటారా? వాక్యం చెప్పరంటారు. కూర్చోండి, అయితే ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే స్వస్థపరచు. చాలాసార్లు మనం ఏమంటామంటే, ప్రభువా నువ్వెందుకు గాయం చేయాలి, నువ్వెందుకు స్వస్థపరచాలి, అదేదో గాయం చేయకుండా ఉంటేనే బాగుంటుంది కదా మనం అనుకుంటాం. ప్రభు అంటాడు, ఆ గాయమే నా ప్రేమ గుర్తు, ఆ గాయమే నా ప్రేమకు ఒక ప్రతిరూపం. ఆ గాయం చూసినప్పుడల్లా నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడే, నా దేవుడు నన్ను ఎంత బాగు చేశాడే, నా దేవుడు ఎంత కరుణించాడు అని మీరు తెలుసుకోవాలని ఏం చేస్తాడు ఆయన. చిన్న చిన్న గాయాలు, నాన్నగారి విషయంలో మరి అనారోగ్యం వచ్చింది, అక్కడికి వెళ్ళేసరికి మరలా గాయపరుస్తాడు, ఆయన చేతులే గొప్ప దేవుడు. ఆయన గాయాలు ఈ ప్రేమకు గుర్తుగా ఉంది, జ్ఞాపకం, అది సాక్ష్యం. ఒకవేళ అదే కనుక జరగకపోతే ఈరోజు నాన్నగారు ఎంతో సంతోషంగా సాక్ష్యం చెప్పారు. కొన్ని ఇవన్నీ కూడా సాక్ష్యార్థంగా ఉంటాయి. అందుకని ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, ఆయన గాయము కట్టును, ఆయన గాయములను, ఆయన చేతులు స్వస్థపరచును. ఇంకేమంటున్నాడు, 6 బాధల్లో నుండి ఏం చేస్తాడంటే విడిపించి 7 బాధలు కలిగిన ఏ కీడును. అంటే ఇప్పుడు ఈ బాధలు, ఈ గాయాలు తగులుతూ ఉన్నప్పుడల్లా మనం ఫస్ట్ 1, 2, 3 గంటలు భయపడతాము, బాధపడతాము. ఇక తర్వాత మనకు లెక్క ఉండదంట. ఇంకేమొచ్చినా కానీ 7 కాదు, 8 కాదు, 9 వచ్చినా మనకి ఇంకా ఏముండదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఏ కీడును నీకు తగలదు. ఇంకేమంటున్నాడు, శ్రామకాలమున వర్ణం నుండి ఖడ్గబలము నుండి ఏం చేస్తాడంట, తప్పించును. గొప్పడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే అంటే దాని నుంచి తప్పిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం చిన్న అనారోగ్యం వచ్చింది అని బాధపడతాం, కానీ దానికంటే పెద్ద ఎన్నో దేవుడు ఏం చేశాడు, తప్పించాడు. తప్పించాడు. సార్ ఆయన దైవ సేవకుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చే మోటార్ సైకిల్ వచ్చి గుద్దిందంట.
కింద పడిపోయాడు. వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ ఉంది, వైట్ బ్యాగ్ ఉంది. అందరు చూసి దేవుడు నీకు ఎట్లా యాక్సిడెంట్ అయ్యేటట్టు చేశాడు ఏంటి? ఆయన సంతోషించి వెంటనే లేచి ప్రభువుని స్తుతిస్తున్నాడు. ప్రభువుని స్తుతిస్తుంటే నీకు గాయమైంది కదా, నువ్వు సేవకుడు కదా, నువ్వు ఆయన పని మీద వెళ్తున్నా, మరి నీకు యాక్సిడెంట్ అయితే నువ్వు ఎందుకు స్తుతిస్తున్నావు అంటే చెప్పారంట, మీరు నా గాయాలు నన్నే చూస్తున్నారు, ఆ వాహనాన్ని చూస్తున్నారు, ఆ వాహనానికి నాకు మధ్యలో కలిగిపోయిన ఆయన మీరు నాకంటే ఎక్కువ దెబ్బలు ఆయనకు తగిలారు, నాకంటే ఎక్కువ ఆయన గాయపరచుకుంటారు, ఎక్కువ ఆయన నలిగిపోయాడు. జస్ట్ నాకు పైపోయే దెబ్బలే గాయం చేసిన ప్రతిసారి ఆయన ఇంకా ఎక్కువ గాయాలు, మన బాధ కలిగిన ప్రతిసారి ఆయన ఇంకా ఎక్కువగా ఈ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని భరింతు, నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని భరింతు, నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును, నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును. దేవుడు ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే. అందుకనే స్వస్థత అనే మాటలో కూడా కృప ఉంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ టీచర్ గారు ఎన్ని అక్షరాలు? హెల్త్ అంటే HEALTH 6. ఈ 6 అనేది మానవుని సంఖ్య, మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటి హెచ్ అంటే దేవుడి యొక్క హెల్ప్ అంట. ఆయన ఏం చేస్తున్నాడు మనకి? ఆయన హెల్ప్ చేస్తాం. ఈ అంటే ఆయన ఎంకరేజ్మెంట్ అంట, ఏం పర్వాలా నేను నీకు తోడుకున్నా, నీకేం కాదులే. ఏ అంటే ఆయన అష్యూరెన్స్, నిశ్చయత, ఏం పర్లా ధైర్యంగా ఉండు. ఎల్ అంటే ఆయన ఒక లవ్, ఆయన యొక్క అంటే టీ అంటే ఈజ్ టీచింగ్, ఇందులో ఆయన కొన్ని పాఠాలు నేర్పిస్తాను. లాస్ట్ హెచ్ అనేది నేను ఈసారి వచ్చినప్పుడు జమి తల్లి నేను ఈసారి మీ దగ్గరికి కూడా వస్తాను నిజమనుకుంటాను. లాస్ట్ హెచ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆనర్. దేవుడు ఎంతో గొప్ప. ఆ గాయాలు మనం చెప్పుకున్నప్పుడు, ఆ గాయాలు మనం భరించినప్పుడు, ఆ గాయాలు మనం రుచి చూసినప్పుడు ఎంతో కష్టపరిచే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. ఇంకేమంటున్నాడు ఆ మాట చదవండి. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయనను తప్పించాడు. ఇంకేమంటున్నాడు? నోటి మాటల చేత కలిగి నోటి మాటల చేత కలిగే నొప్పి అంటే అనారోగ్యం వచ్చినప్పుడు రకరకాలుగా మనం హాస్పిటల్కి వెళ్ళగానే నోటి మాటలు నొప్పి అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి ఏం చెప్తాడో ఆయన అది ఎంత నొప్పిగా ఉండదు. ఉదాహరణకి మనం ఏం చేస్తాము, ఒక స్కానింగ్ తీసుకున్నప్పుడు భయపడతా ఉంటాం రిపోర్ట్ వచ్చేదాకా. ఇప్పుడు అయ్యా మీకు అనారోగ్యం ఉంది, ఎంత నొప్పి అనిపించిందో నోటి మాటల ద్వారా వచ్చేటట్టు. డాక్టర్ గారు ఏమన్నారంట స్కానింగ్ లో అన్నారు ఫస్ట్, తర్వాత దేవుని కార్యం. ఆ తర్వాత నేను మళ్ళా వచ్చి జాయిన్ అవుతాను అని మెడిసిన్స్ ఏమన్నా ఉండకూడదు అని చెప్పి మందులు కాసుకొని వచ్చేస్తాను. వచ్చేసి మళ్ళీ వెంటనే సాటర్డే సండే పేరు వైద్యం ప్రార్థన చేయించుకొని నేను కూడా దేవుడు అయ్యా ఏం చేసినా మీరే అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకొని అక్కడ వెళ్తే అద్భుతకరంగా దేవుడు వచ్చి ఆ యొక్క రిపోర్ట్లు తారుమారు చేసి నార్మల్ గా రావడానికి చూపించాడు. అంటే నోటి మాటల ద్వారా ఏం కలగల ఇక్కడ భయపడ్డాం. అట్లాంటిది అక్కడ అసలు ఆ భయాన్ని తొలగించి అద్భుతకరంగా స్వస్థత. ఇప్పుడు నాన్న వాక్యం చెప్పి నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు చెప్పండి మీకు ఏం జరిగిందో అన్నట్టుగా నేను చెప్పించినట్టు కానీ నిజంగా ఇది దేవుడే చేస్తాడు. మరి దేవుడు ఇంకా ఇక ముందు కూడా దేవుడు నాన్నగారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి, ఇంకా స్వస్థతనిచ్చి, నెమ్మదినిచ్చి, ఇంకా చెప్పాలంటే ఒక మాట అంటున్నాడు,
పొలములో ఇంకేంటంటే నోటి చిన్న మాట అన్నమాట, ప్రళయం వచ్చినా నీవు దానికి అంటే ఈ చిన్నవి కట్టుకున్నావు కాబట్టి నీకు అలవాటు అయిపోయింది. ప్రళయం వచ్చినా నీకు భయపడవు, భయం లేదు. అన్ని కూడా తీసివేశాడు, నెమ్మదిస్తాడు, ఆనందిస్తాడు. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి మరి ఒక రకంగా కృతజ్ఞత కొడికే. ఎందుకంటే రాగానే మ్యాంగో జ్యూస్ ఇచ్చారు, పచ్చికాయలు ఇచ్చారు. నిజంగా ఒక దేవుడిని స్తుతించే భాగ్యం కూడా నాకు దేవుడు ఇచ్చారు. వీటిని బట్టి ప్రభుని ఎంతో స్తుతించి కనపరుద్దాం. పాపం చేసి ఆశీర్వాదం ఇస్తారు. పేర్లా అంకుల్ చెప్తానే. పెన్ను కావాలా? ఓహో, థ్యాంక్ యూ చెప్పావా? చాలండి. ప్రేమ చేత నీ ప్రేమ చేత ధన్యురానైతి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. వ్యాధి బాధలు బలహీనతలన్నీ, వ్యాధి బాధలు బలహీనతలన్నీ నీవు నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి అందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి అందు. పేరు రాసి పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో 2024 సంవత్సరం తండ్రి ప్రభు ఆగస్టు మాసం 21 రోజు తండ్రి ప్రభు తండ్రి నీ బిడ్డలు ఆశించిన విధంగా తండ్రి సాయంకాలం సమయంలో తండ్రి ప్రభు తండ్రి గృహాన్ని దర్శించడం తండ్రి మీరు చెప్పిన మహాప్రభుని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభు. నీ దాసుడి విషయంలో గత దినాల్లో తండ్రి నువ్వు చేసిన మీరందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభు. 6 బాధలు కలిగి 7 బాధలు కలిగి విడుదల చేస్తాను సెలవిచ్చిన ప్రకారం తండ్రి కృప కలిగిన దేవుడుగా, ప్రేమ కలిగిన తండ్రిగా మీరు చేసిన మీరందరిని బట్టి మీకు ఉన్నాను. అవును ప్రభా, సాయంకాలం సమయ దాసులుగా వచ్చాను తండ్రి ప్రభా. ఆ కృపతో జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి. ముఖ్యంగా తండ్రి జనమును బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. తన జీవితంలో తండ్రి ప్రభా మిమ్మల్ని స్వస్థపరిచి నేను సెలవిచ్చిన దేవుడు. అంతేకాకుండా గాయం చేయవాడిని నేనే, గాయం కట్టవాడిని నేనే అని సెలవిచ్చిన ప్రకారం తండ్రి ప్రభా మీరు చేసిన మేలంతటిని బట్టి మేము స్థుతిస్తున్నాను, ఆరాధిస్తాం తండ్రి. అలాగే తండ్రి అత్తమ్మను బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. కనుక మంచి ఆరోగ్యం దయచేయండి, సాయం చేయండి. పని ప్రభావ మీకే ఆలోచిస్తున్నాం తండ్రి. మా ప్రియ సోదరుని బట్టి పరంజ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. వారిద్దరిని దీవించి తండ్రి ప్రభా తండ్రి జతపరిచి తండ్రి జామీని ఐడిని ఇచ్చారు ప్రభావ. బిడ్డని దీవించండి, ఆశీర్వించండి. మీ దాసులు చేస్తున్న పనుల్లో తోడుగానే నుండి కరుణించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి, సాయం. అలాగే సహోదరు ఆరికాను బట్టి డేవిడ్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ప్రేమించి ఇచ్చిన జర్మీని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. చిన్న బిడ్డ దీవించండి, ఆశీర్వించండి, సాయం చేయండి. ముఖ్యంగా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో తోడుగానే ఉండి నీకు మహిమకరంగా తండ్రి ప్రభు తండ్రి ప్రభా ప్రభు చూపినందుకై వందనాలు. అలాగే తండ్రి ప్రభు తమ్ముడు రత్న ప్రకాశం బట్టి ప్రార్థిస్తాం తండ్రి. తన విషయంలో తండ్రి ప్రభా ఫస్ట్ ఇయర్లో తండ్రి ప్రభు తండ్రి ఫస్ట్ సెమిస్టర్లో తండ్రి ప్రభు తండ్రి A+ రావడానికి మీరు చూపిన మీకు వందనాలు.
అవును ప్రభావ 2-3 సెమిస్టర్లో తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించండి, సాయం చేయండి. మనుషులకి అసాధ్యమైన నాకు సమస్తము సాధ్యమైన దేవుడు తండ్రి తను ఇంకా ఆశీర్వదించుకుని సాయం చేయండి. బాంబే అంటే ఎలా పరిస్థితుల్లో తండ్రి మీరే సాయం చేయండి, చూపండి. అలాగే తండ్రి మా ప్రియ సహోదరి తండ్రి ప్రభావం దీన్ని బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభావ దీన్ని కూడా దీవించండి ప్రభావ. తను కూడా తండ్రి తండ్రి తన ఆఫీస్ని విజిట్ చేయడానికి మీరు ఎంతో తనకు చూపారు ప్రభావ. మీ చుట్టూ మీ సంకల్పన తండ్రి ప్రభావ తండ్రి ఇంకా ఆశీర్వదించండి, సాయం చేయండి. బిడ్డలు ప్రభావ తండ్రి ఎక్కడుంటే మీ చుట్టూ చేయండి. ముఖ్యంగా తండ్రి ప్రభావ సొంత గృహం కావాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభావ. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకుని సాయం చేయమని నచ్చుతాం. అలాగే అటువంటి రోగాలను బట్టి అక్కడ బట్టి ప్రార్థిస్తాం తండ్రి వారిని దీవించండి, ఆశీర్వించండి. సోదరు విషయంలో కూడా పెట్టుకోకండి, సాయం చేయండి. ఉదయకాల సమయం తండ్రి వారి విషయంలో తండ్రి ప్రభావ మీరు ఎప్పుడు మ్యారేజ్ అని అక్కడ ప్రకటిస్తాను బట్టి అవును ప్రభావాన్ని దాసరి దర్శనంలో నేను మేము సాధన సంక్షేమం సరకుని దీవించండి, అలాగే తండ్రి ప్రభుత్వం తండ్రి మానవులను బట్టి తండ్రి ప్రభుత్వం బట్టి ప్రసాదం బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభుత్వం ఏ తండ్రి తండ్రి విధంగా తండ్రి క్రీస్తులు సమకూర్చి తండ్రి రోజు పుట్టినంగా తండ్రి ప్రభు విధంగా ప్రభావ తండ్రి సహవాసం కలిగి ఉంటాను. మీరు చెప్పిన కృతిని బట్టి మీకు వందనాలు. అవును ప్రభు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి మీకు వందనాలు ఆచరించుకున్నాం తండ్రి ప్రభు. అంత దినాలు భయంకరమైన దినాలను తండ్రి ప్రభావ తండ్రి సాయం చేయండి. ప్రతి విషయంలో తండ్రి నీకు ఆధారపడుతుంటారు తండ్రి ప్రభావ తండ్రి మాకు నేర్పించిన మరి తండ్రి సాయం చేయండి. ప్రభావాన్ని కేవలం ఆచరించుకుంటారు. బయలుదేరాలని కాపుదలు దాచండి. కర్ణాటక కుటుంబ అభివృద్ధి తండ్రి ప్రభావ ఆత్మీయంగా బలపరచండి, సహాయం చేయండి. ప్రభావ ముఖ్యంగా మా శిష్యుని బట్టి తండ్రి ప్రభావ ఏ ప్రభావాలను కస్తూరి గారిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి ప్రభావ తండ్రి ఆ బిడ్డలను స్వస్థపక్షంగా నడుతున్నాం తండ్రి సాయం చేయండి. అలాగే తండ్రి దాచుని తండ్రి ప్రభావ తండ్రి ఈ వాక్యం వాగ్దానం యువకులు తండ్రి ప్రభావం చేతి పెట్టుకుంటుంది. ఇందాసు ప్రబోధనాల్లో తండ్రి సాక్షిగా నిలబడటానికి సాయం చేయాలని ప్రార్థన నొక్కుంటూ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా ప్రభు రక్షకుడు నేసం ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాను. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రైజ్ లార్డ్. వాగ్దానం దాన్ని చేతి పట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడే వారి కన్నులను ప్రైజ్ లార్డ్.